వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న స్కామ్లతో ఉలిక్కి పడుతున్నారు ఏపీ ప్రజలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు సాగించిన క్వాడ్స్ స్కామ్ లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. వీరికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్టుతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు లెక్కే లేదు. వాటిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్స్ స్కామ్ ఒకటి. అనిల్ కుమార్ డైరెక్షన్ లో చివరి ఏడాది కాలం పాటు సైదాపురం, గూడూరు, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు కొనసాగాయి. ప్రభుత్వ ఇరిగేషన్, అటవీ, ఆలయాల భూముల్లో పెద్ద ఎత్తున అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలు సాగించారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉండే పెద్ద సైజు కొండను మాయం చేశారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయో ఊహించుకోవచ్చు. మైన్స్ యజమానులు, లీజుదారులు, ఎగుమతిదారులకి అనుమతులు అన్నీ ఉన్నా లేకున్నా టన్నుకి 7,000 నుంచి 10,000 వరకు వసూలు చేశారు. ఇలా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశారు. బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. క్వాడ్స్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకోవడంతో ఎట్టకేలకు అతన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విచారించారు. దీంతో మొత్తం ఈ వ్యవహారాన్ని బయటపెట్టేశాడు. పోలీసుల విచారణలో పలు కీలకమైన విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. తనకు మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్ధన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, వారితో కలిసి క్వాడ్స్ వ్యాపారం చేసినట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. రుస్తుం మైన్స్ నుంచి తీసిన క్వాడ్స్ ని చెన్నై పోర్ట్ నుంచి చైనా దేశానికి ఎగుమతి చేశామని కూడా శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. గూడూరు, చిల్లకూరు, వెంకటగిరి, సైదాపురం ప్రాంతాల్లో అనిల్ కుమార్ తో కలిసి మామూలు వసూలు చేయించామని, క్వాడ్స్ క్వాలిటీని బట్టి టన్నుకు 7,000 నుంచి 10,000 వసూలు చేశామని శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలా సంపాదించిన డబ్బుతో అనిల్ కుమార్ తాను కలిసి స్థిరాస్తి వ్యాపారాలు చేశామని, గూడూరుకు సమీపంలోని చెన్నూరు రోడ్డులో 100 ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతో వెంచర్, నాయుడుపేట హైవే వెంబడి 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ, హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలోని అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ పేరుతో ఇళ్లు నిర్మించి అమ్మకాలు, తుర్కయాంజల్ వద్ద గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇళ్లు నిర్మించి అమ్మకాలు జరిపామని కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇలా క్వాడ్స్ స్కామ్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ సంబంధాలు, వివరాలు అన్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఇప్పటి వరకు పొదలకూరు మండలం వరకే సాగింది. ఇప్పుడిప్పుడే గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై విచారణ మొదలైంది. 100 కోట్ల నుంచి 1,000 కోట్ల దోపిడీ మొత్తం బయటకొస్తుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ కి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో మూలాలెక్కడ, ఎవరి వద్ద తేలుతాయో ఏమో చూడాలి.